నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు ఎంతో కీలకమని, ఓట్ల లెక్కింపునకు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోటీ చేసిన అభ్యర్థులు వారి ఏజెంట్లు అన్ని విధాలా సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. భారత ఎన్నికల సంఘ ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీన జిల్లాలో ఏర్పాటు చేసిన 2 సెంటర్లలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉదయం 8 గంటలకే మొదలవుతుందని అన్నారు. మొదట పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని, అనంతరం 7 నియోజకవర్గాల కౌంటింగ్ హాళ్లలో ఈవీఎంల ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు 10 టేబుళ్లు ఏర్పాటుకు తొలుత అనుమతి పొందగా, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అధికంగా పోలేనందున మరో 5 టేబుల్స్ ఏర్పాటుకు ఎలక్షన్ కమిషన్ నుండి అనుమతి పొందడం జరిగిందని అన్నారు. మొత్తం 15 టేబుల్స్లను పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు వినియోగించడం జరుగుతుందని తెలిపారు. 15 టేబుల్స్కు సంబంధించి అదనంగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఏర్పాటుకు కూడా ఈసీఐ నుండి అనుమతి పొందడం జరిగిందని అన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆయా అసెంబ్లీ కౌంటింగ్ హాల్స్లో అనుమతి పొందిన 4 టేబుల్స్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుందని తెలిపారు. భీమవరం మెంటేవారి తోటలో సిపిఎం ఆఫీసులో జిల్లా కమిటీ సమావేశం జేఎన్వి గోపాలన్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంతిన సీతారాం హాజరయ్యారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన 100 కోట్ల బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించి ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం లేకుండా చూడాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ మంతిన సీతారాం డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కమిటీ సమావేశంలో సీతారాం మాట్లాడుతూ, రాష్ట్రంలో పలు చోట్ల ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ పరిస్థితి అద్దం పడుతోందని అన్నారు. అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన రోగులకు ప్రాణాపాయం వాటిల్లే ప్రమాదం ఉందని సీతారాం హెచ్చరించారు. తక్షణం ప్రభుత్వం బకాయిలు చెల్లించి వైద్య సేవలు అందేలాగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని రకాల జబ్బులు, వైద్య ఖర్చులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం మాట్లాడుతూ, జిల్లాలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి ప్రజలు పెద్ద సంఖ్యలో గుండె, క్యాన్సర్, లివర్, కిడ్నీ, చర్మ వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చని పశ్చిమ గోదావరి కాలుష్యం రోగాల జోన్గా మారిపోయిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా లేదని బలరాం ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యాన్ని అరికట్టి పరిశుభ్రమైన త్రాగునీరు అందించి ప్రజల ప్రాణాలు, రోగాల బారి నుండి కాపాడాలని అన్నారు. తేమ శాతం పేరుతో ధాన్యం కొనుగోలులో జరుగుతున్న అవకతవకలను అరికట్టి రైతులకు న్యాయం జరిగేలాగా చూడాలని అన్నారు. ఈ సమస్యలపై జిల్లాలో ఆందోళన నిర్వహిస్తామని బలరాం హెచ్చరించారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కౌరు పెద్దిరాజు, కేతా గోపాలన్, బి వాసుదేవరావు, డి కళ్యాణి, పివి ప్రతాప్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సమావేశం మెంటేవారి తోటలోని సుందరయ్య భవనంలో జరిగింది. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్ని ఈ సమావేశంలో చర్చించాం. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలు పరిశీలించి పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. జిల్లాలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా కాలుష్యమే కనిపిస్తుంది. కాలువలు, జలవనరులన్నీ కూడా కలుషితం అయిపోయినాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కిడ్నీ వ్యాధులు, లివర్ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు, గుండె జబ్బులు, చర్మ వ్యాధులు అన్నీ కూడా ఈ కలుషితమైన వాతావరణం వల్ల, కలుషితమైన త్రాగునీరు వల్ల పెరిగిపోయినాయి. ప్రజలు రోగాల బారిన పడి అవస్థలు పడుతున్నారు. లక్షల రూపాయలు ఖర్చుంచాల్సి వస్తుంది. మరణాలు సంభవిస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే ఈ కాలుష్య సమస్య మీద దృష్టి పెట్టాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్యం సమస్యను పరిష్కరించి ప్రజల్ని రోగాల బారి నుండి కాపాడాలి. పచ్చని పశ్చిమ గోదావరి కాలుష్య కారకంగా రెడ్ జోన్గా, జబ్బుల జోన్గా మారిపోవటం తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తుంది. ఈ సమస్యని పరిష్కరించాలని కోరుతున్నాం. తేమ శాతం పేరుతో ధాన్యం కొనుగోలులో జరుగుతున్నటువంటి అవకతవకలు అరికట్టి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఉపాధి పనులు ఎండ తీవ్రతలో కూడా కూలీలు పనిచేస్తున్నారు. అక్కడ కనీసమైనటువంటి చట్ట ప్రకారం కల్పించాల్సినటువంటి సౌకర్యాలు లేవు. ఆ సౌకర్యాలు కల్పించి ఉపాధి కూలీలకు ఇబ్బంది లేకుండా, అనారోగ్యం పాలు కాకుండా, ప్రమాదాలకు పాలు కాకుండా చూడాలని కోరుతున్నాం. వారి వేతనం పెంచాలని కోరుతున్నాం. డెల్టాలో ఇప్పటికీ కూడా చాలా గ్రామాల్లో దళితులకి, క్రిస్టియన్లకి శ్మశానాలు లేవు. నానావస్థలో పడుతున్నారు. దళితుల శ్మశానాల సమస్యని తక్షణం పరిష్కరించాలని కోరుతున్నాం. వీటితో పాటుగా జిల్లాలో ఉన్నటువంటి కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇచ్చి రుణాలు ఇవ్వాలని కోరుతున్నాం.
కరెంటు కోతలు అరికట్టాలని కోరుతున్నాం. ఈ సమస్యలపై రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ ఆందోళనలు ఉద్యమాలు చేస్తుందని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రజలు ఈ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఆదివారం అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్ర ఆధ్వర్యంలో మెంటేవారి తోటల్లోని సుందరయ్య భవనంలో బీపీ, షుగర్, ఫిట్స్, పెరాలసిస్ ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపుకి పరిసర ప్రాంత రోగులు సుమారు 200 మంది ఉపయోగించుకున్నట్లు అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్ర ట్రస్ట్ చైర్మన్ బి బలరాం తెలిపారు. ఈ క్యాంపులో 3 నెలలకు సరిపడా మందులను కేవలం 300 రూపాయలకి అందజేశామని అన్నారు. క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకు నిర్వహించే ఈ క్యాంపును అందరూ వినియోగించుకోవాలని అన్నారు. వస్తా ఫౌండేషన్ కోఆర్డినేటర్ ఇందుకూరి ప్రసాదరాజు క్యాంపుకి వచ్చిన రోగులకు సేవలందించిన డాక్టర్లకు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. ఈ నెల 28 మంగళవారం మెంటేవారి తోట సుందరయ్య భవనంలో జరిగే ఉచిత చిన్న పిల్లల గుండె మెడికల్ క్యాంపును వినియోగించాల్సిందిగా ఇందుకూరి ప్రసాదరాజు కోరారు. అత్రి శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణలో భాగంగా విద్యార్థులకు పఠన నైపుణ్యాలను రిటైర్డ్ గ్రంథాలయాధికారి గంధం శేషవేంద్రరావు తెలిపారు. స్వతంత్ర యోధుల జీవిత చరిత్రను చదివించారు. విద్యార్థులకు ఇష్టమైన కథల పుస్తకాలు చదివించారు. రిసోర్స్ పర్సన్ కె కోమలి, విజయ్ కుమార్, రవిశంకర్, గ్రంథాలయాధికారి డి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఆరవెల్లి శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణలో భాగంగా విద్యార్థుల చేత పుస్తకాలు చదివించడం, యోగా మెలకువలు నేర్పారు. రిసోర్స్ పర్సన్ డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. గ్రంథాలయాధికారి ఎస్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. అత్తిలి మండలం వరిగేడులో త్రైత్ర సిద్ధాంత ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక వారు భగవద్గీత ప్రచారం చేశారు. ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు రచించిన తైత్ర సిద్ధాంత గ్రంథాలను ప్రచారం చేశారు. ఆత్మ, జీవాత్మ, పరమాత్మల గురించి తెలుసుకోవడం సిద్ధాంత ప్రధాన ఉద్దేశమని అన్నారు. తైత్ర సిద్ధాంత సేవా కమిటీ అధ్యక్షుడు ఉదయ్ కుమార్, జి నాగేశ్వరరావు, లోకేష్, వాసుదేవరావు, రామకృష్ణయ్య, సత్యనారాయణ, హనుమంతరావు, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. జూన్ 1 ఆదివారం ఉదయం 9 గంటలకు గుమ్మంపాడులోని సుబ్రహ్మణ్యేశ్వర గోమహాలక్ష్మి సమేత నారికేల వరాహలక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంలో గల ఆంజనేయ స్వామివారి జయంతి సందర్భంగా 2,18,000 తమలపాకుల పూజ జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ పులపతి గిరిజ, ప్రధాన నిర్వాహకుడు రవీంద్ర పనిగోపాల్ తెలిపారు. అర్చన చేయించుకోవాల్సిన భక్తులు గోత్రనామాలు ముందుగా 30వ తేదీ నాటికి నమోదు చేయించుకోవాలని తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.